హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనము మరికొన్ని రియేజన్స్ నెక్స్ట్ పార్ట్ 3లో చూద్దాము. 31 వచ్చేసి O2 ప్లస్ H2H ప్లస్ అంటే ఇది ఫోటోకెమికల్ రియాక్షన్. సో పర్పస్ వచ్చేసి ఆక్సిడేషన్. ఎగ్జాంపుల్ రియాక్షన్ వచ్చేసి 2-ఫినైల్ ప్రోపేన్. సో ఇక్కడ CH బాండ్ అనేది క్లీవేజ్ అవుతుంది, ఆక్సిజన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది ఇక్కడ. సో H ప్లస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అసిడిక్ కండిషన్ అండ్ ఫినాల్ ప్లస్ కీటోన్ ఈస్ ఫార్మ్. అండ్ నెక్స్ట్ రియేజెంట్ డైల్యూట్ HNO3. దీని యొక్క పర్పస్ వచ్చేసి మోనోనైట్రో phenols. So example, phenol is in presence of dilute HNO3 and orthophenol and paranitrophenol are formed. Next one, next reagent is concentration HNO3. సో ఇక్కడ మనకు ట్రైల్ నైట్రోఫినాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫినాల్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ HNO3. సో సెకండ్, ఫోర్త్, సిక్స్త్ పొజిషన్లో మనకు నైట్రో గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. సో దీన్నే మనము పిక్రిక్ యాసిడ్ అని కూడా అంటాం. సో లాస్ట్ రియేజెంట్లో మనము డైల్యూట్ HNO3 తీసుకున్నాం. సో అప్పుడు మనకి ఓన్లీ మోనోనైట్రోఫినాల్స్ మాత్రమే ఫామ్ అయ్యాయి. అదే కాన్సన్ట్రేషన్ HNO3 తీసుకుంటే ఇక్కడ మనకు పిక్రిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం తీసుకున్న రియేజెంట్ కాన్సన్ట్రేషన్ HNO3నా డైల్యూట్ HNO3నా అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ రియేజెంట్ ఈస్ Br2 ప్లస్ CS2 అండ్ క్లోరోఫామ్. ఇక్కడ CS2 క్లోరోఫామ్ అనేది మనకు సాల్వెన్స్. దీని యొక్క పర్పస్ వచ్చేసి మోనోబ్రోమినేషన్. సో రియాక్షన్ ఫినాల్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ Br2CHCl3 మనకు ఆర్థోబ్రోమోఫినాల్ అండ్ పారాబ్రోమోఫినాల్ అనేది ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఆర్థో పారామిన్స్ రెండు కూడా మనకు ఫామ్ అవుతాయి. నెక్స్ట్ రియేజెంట్ Br2 ప్లస్ H2O. ఇక్కడ సాల్వెంట్ H2O. సో ఇక్కడ మన ఫినాల్స్ టు ట్రైబ్రోమినేషన్ జరుగుతుంది. ఫినాల్స్లలో మనకు ట్రైబ్రోమినేషన్ జరుగుతుంది. ఫినాల్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ Br2H2O. సో 2, 4, 6th పొజిషన్లో బ్రోమిన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది ఫినాల్స్లలో. అండ్ నెక్స్ట్ రియేజెంట్ NaOH ప్లస్ CO2 ప్లస్ H ప్లస్. దీన్ని మనము కోర్ బేస్ రియాక్షన్ అని కూడా అంటాం. సో ఇక్కడ రియాక్షన్ చూడండి, ఫినాల్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ NaOH CO2 ప్లస్ H ప్లస్. ఇక్కడ రియేజెంట్ తీసుకున్నప్పుడు మనకు ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రియేజెంట్ KOH ప్లస్ CO2 ప్లస్ H ప్లస్. దీన్ని కూడా మనము కోర్ బేస్ రియాక్షన్ అని కూడా అంటాం. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫినాల్స్ KOH CO2 H ప్లస్. ఇక్కడ మనకు COOH గ్రూప్ అనేది పారా పొజిషన్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. దీన్నే మనము పారాసాలిసిలిక్ యాసిడ్ అంటాం. సో ప్రీవియస్ రియేజెంట్ ఏంటి ఇక్కడ మనం తీసుకున్నది NaOH తీసుకున్నప్పుడు మనకు ఆర్థో ఫామ్ అయింది. అదే KOH తీసుకుంటే మనకు
పారాసాలిసిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. సో ఇది అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ CHCl3 ప్లస్ KOH. దీన్ని మనము రీమన్ టీమన్ రియాక్షన్ అని కూడా అంటాం. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఫినాల్స్ టు సాలిసిలాల్డిహైడ్గా కన్వర్ట్ అవ్వడం. అండ్ రియాక్షన్ ఎగ్జాంపుల్ చూడండి, ఫినాల్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CHCl3 అండ్ KOH. సో మనకు COH గ్రూప్ అనేది ఆర్థో పొజిషన్లో లేదా పారా పొజిషన్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. CHO గ్రూప్ అనేది ఆర్థో పొజిషన్లో సబ్స్టిట్యూట్ అయితే దాన్ని మనము ఆర్థో సాలిసిలాల్డిహైడ్ అని, ఇది మేజర్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ పారా పొజిషన్లో CHO గ్రూప్ సబ్స్టిట్యూట్ అయితే దాన్ని పారా సాలిసిలాల్డిహైడ్ అంటాం. సో ఇది మైనర్. సో మేజర్ మైనర్ అనేది సపోజ్ ఎగ్జాంపుల్ ఇది 70%, అంటే దిస్ ఈజ్ ద మేజర్, ఇది వచ్చేసి 30%. సో ఎక్కువ పర్సంటేజ్లో ఫామ్ అయ్యేదాన్ని మనం మేజర్గా ఇక్కడ చెప్తాం. అండ్ నెక్స్ట్ రియేజెంట్ CCl4KOH. సో ఇక్కడ మనకు ఫినాల్స్ టు ఆర్థో పారా సాలిసిలాల్డిహైడ్ అనేది సాలిసిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ phenols in presence of CCl4KOH to form major product is ortho-salicylic acid and minor product is para-salicylic acid అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ రెండు కూడా ఫామ్ అవుతాయి, కానీ మేజర్గా మైనర్గా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ రియేజెంట్ వచ్చేసి Na2Cr2O7 ప్లస్ H2SO4. దీని యొక్క పర్పస్ ఏంటి, ఫినాల్స్ను ఆక్సిడేషన్ చేయటం. సో రియాక్షన్ని అబ్జర్వ్ చేయండి, ఫినాల్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ Na2Cr2O7 H2SO4 రియేజెంట్ను తీసుకున్నప్పుడు మనకు పారాబెంజోక్వినిన్ అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఫినాల్ అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది. సో ఈ రియాక్షన్స్ అన్నిటికి కూడా ప్రతిదానికి మెకానిజం సపరేట్గా ఉంటుంది. జస్ట్ మనము ఈ 100 రియేజెంట్స్ అనే టాపిక్లో జస్ట్ రియేజెంట్ ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, ఒక రియాక్షన్ ఎగ్జాంపుల్గా చూస్తున్నారని. సో నెక్స్ట్ స్టూడెంట్స్, నెక్స్ట్ రియేజెంట్స్ గురించి నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్.